హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం కాకతీయ రుద్రేశ్వర టెంపుల్కి అయితే వచ్చాము. దీన్ని రామప్ప టెంపుల్ అని కూడా పిలువబడుతుంది. ఇది కింగ్ గణపతి దేవాతో కన్స్ట్రక్ట్ చేయించబడింది. ఇది ఒక 13th సెంచరీ టెంపుల్. ఇది ములుగు డిస్టిక్లో లొకేటెడ్ అయి ఉంది. అండ్ ఇప్పుడు మనం చెప్పొచ్చు ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ టెంపుల్. ఇది 13th సెంచరీకి చెందిన టెంపుల్ కాబట్టి ఇదంతా కాకతీయ స్టైల్లో ఉంది. ఇది కాకతీయ ఆర్కిటెక్చర్ అండ్ ఈ స్టైల్ పేరు వేసరా స్టైల్ అని అంటారు. ఈ టెంపుల్ యొక్క స్టైల్ అది. ఇది ఒక శివుడి టెంపుల్. ఇప్పుడు మనం లోపలికి అయితే వచ్చాము. లోపల ఇటు నుంచి చూసిన కాకతీయ ఆర్కిటెక్చర్ అయితే ఉంది. ఇప్పుడు మనం ముందుగా శివాలయంలోకి దర్శనం చేసుకోవడానికైతే వెళ్దాము. సో బాయ్. ఆ నంది కాంపౌండ్ మాత్రం రెడ్డి శాండ్స్టోన్తో అయితే చేయించారు. బట్ నంది మాత్రం బ్లాక్ బాసాల్ట్తోనైతే ఉంది. అండ్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న శాండ్స్టోన్ మాత్రం వాటర్లో ఫ్లోట్ అవుతుంది. ఏ స్టోన్ అయినా కానీ సింక్ అవుతుంది, కాకపోతే ఈ శాండ్స్టోన్ మాత్రం వాటర్లో ఫ్లోట్ అవుతుంది. ఈ టెంపుల్ ఏజ్ అయితే అప్రాక్సిమేట్గా ఇది ఒక 800 years ఓల్డ్ టెంపుల్. ఈ టెంపుల్లో ఎటువైపు నుంచి చూసినా రెడ్ శాండ్స్టోన్ ఇంకా బ్లాక్ బేసాల్ట్తో అయితే ఉంది. సో ఇది ఒక కాంబినేషన్ అన్నమాట. అండ్ మనం కొంచెం టాప్ టర్నింగ్ ఇస్తే ఇక్కడ పైన సీలింగ్ మీద అయితే ఒక 1 inchలో అయితే hundreds ఆఫ్ గాడ్ అండ్ గాడెసెస్ అయితే వీళ్ళు కార్వ్ చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు 2 types ఆఫ్ స్టోన్స్, రెడ్ ఇంకా బ్లాక్. అండ్ మనకి ఇక్కడ ఈ స్టాచ్యూ కార్వింగ్ అయితే చూస్తే ఇక్కడ ఏన్షియంట్లో ఉమెన్ ఎలా ఉన్నారో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కింద బాటంలో కూడా ఎంతోమంది గాడ్స్ ఇంకా గాడెసెస్ని అయితే కార్వ్ చేశారు. పైన ఒక బ్లాక్ స్టోన్ ఉంది కదా, అది చూస్తే ఏన్షియంట్లో కూడా మనకి ఈ మోడ్రన్ టెక్నాలజీతో చాలా చేశారు. ఇక్కడ కార్వింగ్స్లో అయితే ఉమెన్ ఇక్కడ డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా డ్యాన్స్ ఇంకా ఎన్నో పర్ఫామ్ చేస్తున్నారు. ఇది శిలాశాసనం అని అంటారు. ఇది సాంస్క్రిట్లో మన టెంపుల్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ టెంపుల్ ఒక హిస్టరీ అంతా ఇక్కడ రాశారు. సో ఇక్కడ మనము ఈ బ్లాక్ స్టోన్ మీద కార్వ్ అయి ఉందంతా సాంస్క్రిట్లో అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనకి ఇది చూస్తే హాలో క్యావిటీ సౌండ్ అయితే వస్తుంది. ఒక స్టోన్ని హాలో క్యావిటీలో వాళ్ళు కార్వ్ చేశారు అంటే అది చాలా గ్రేట్ ఐడియా. అండ్ దాంతోపాటు అది చాలా గ్రేట్ కాంట్రిబ్యూషన్ అది. సో మనం ఇక్కడ ఏ టెంపుల్లో చూసినా లార్డ్ శివాకి అపోజిట్లోనే మనకి నంది విగ్రహం అయితే ఉంటుంది. సో మెయిన్ టెంపుల్లో అలా లేనందువల్ల ఇక్కడ ఇంకో టెంపుల్లో లార్డ్ శివాకి అపోజిట్లోనే ఈ నంది విగ్రహం అయితే కన్స్ట్రక్ట్ చేయబడింది. సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది ఒక బనియన్ ట్రీ. సో ఈ కింద బ్రౌనిష్ పార్ట్ అండ్ పైన ఫ్రూట్స్ ఇంకా ఇది శివాకి ఇష్టమైన ఒక ట్రీ. సో ఇక్కడ మనం చూడొచ్చు ఒక ట్రీ రూట్ బేస్ మీద ఇంకో ట్రీ అయితే ఓవర్లాప్ అయితే ఉంది. వీటి సేమ్ కామన్ బేస్ అయితే ఉంది. ఇప్పుడు మనం పైకి చూడొచ్చు ఆ ట్రీ చాలా స్కాటర్డ్ అయిపోయి ఉంది. ఇక్కడ షాపింగ్స్లో అయితే స్పెషాలిటీ ఏంటంటే మోస్ట్లీ అన్నీ వుడ్. సో ఇక్కడ వుడ్తో చేసిన కీ చైన్స్, వుడ్తో చేసిన బ్యాంగిల్స్ ఇంకా వుడ్తో చేసిన వుడెన్ కార్వింగ్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్.